గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది థర్డ్ పార్ట్. నేను చాలా లేట్గా లేచిన. యాక్చువల్లీ గుంటూరు నుంచి కవర్ చేద్దాం అనుకున్నా కానీ సో నడికుడే జంక్షన్కి వచ్చేసింది ట్రైన్. ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది టైము. సో ఎన్డికేడి స్టేషన్ కోడ్. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో లొకేటెడ్. వాష్రూమ్స్ అయితే రాత్రి నుంచి బిజీగానే ఉన్నాయి. బట్ కండిషన్ అయితే చాలా బాగుంది. అసలు అంత ఏం కాలేదు, బాగానే మెయింటైన్ అయితే చేస్తున్నారు. వాటర్ కూడా. సో బ్రేక్ఫాస్ట్ కావాలంటే కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇట్లా వచ్చేస్తుంది. మార్నింగ్ ఒక 2 minutes ఆగిన తర్వాత బయలుదేరింది ట్రైను. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది ఇది. పార్ట్ 2 పార్ట్ 1 కనుక చూడకపోతే పార్ట్ 1 పార్ట్ 2 వెళ్ళి చూడండి. ఈ ట్రైన్ నెంబర్ 17229 సబరి ఎక్స్ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ వరకు చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాము. బట్ ఆఫ్టర్ నడికుడే వి విల్ ఎంటర్ ఇన్ తెలంగాణ. ఎక్కడ అంటే ఇప్పుడు ఒక కృష్ణా రివర్ ఉంటుంది, అక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం మనం. ఒక లైన్ ఇక్కడ నుంచి విడిపోయి వెళ్తుంది. సో వాష్రూమ్ కండిషన్స్ బాగానే ఉంది. మొత్తము 20 hours పైనే అయిపోయింది కదా, బాగానే ఉంది అలా వాష్రూమ్ అయితే. చాలామంది యూజ్ చేస్తున్నారు, అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడే వస్తే ఒక దోశ ఇడ్లీ వడ తీసుకున్నాము. 50 rupees 1. సో ఇందులో 3 ఇడ్లీస్ వచ్చినాయి, ఒక వడ వచ్చింది. సో ఏదో టెంపరీకి అడ్జస్ట్మెంట్ కోసం తినాలంతే. నెక్స్ట్ కృష్ణా రివర్ వస్తే నేను చూపిస్తాను మీకు. రివర్ ఇది దాటంగానే ఇప్పుడు మనం తెలంగాణలోకి వచ్చేసినాము. సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి బార్డర్. మిర్యాలగూడ, నల్గొండ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నేనైతే తింటున్నా, సడన్గా వచ్చేసింది.
మనం ఇప్పుడు మిర్యాలగూడకి చేరుకుంటున్నాం. తిరువనంతపురం సెంట్రల్ నుంచి 1407 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది మిర్యాలగూడ. స్టేషన్ కోడ్ MRGA. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ గుంటూరు. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. సో ఇది తెలంగాణలో ఉన్న నల్గొండ డిస్టిక్లోకి వస్తుంది. మిర్యాలగూడ నుంచి ఎవరన్నా చూస్తుంటే ఒక లైక్ కామెంట్ పక్కా చేయండి. సో మిర్యాలగూడలో చూడవలసిన ప్రదేశం ఏదన్నా ఉంటే చెప్పండి, అది విజిట్ చేస్తా. మీకు తెలిసి ఉంటే కొన్ని గూగుల్లో కూడా దొరకవు, అలాంటివి మీకు తెలిసి ఉంటాయి అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ కూడా సమోసాలు అవి దొరుకుతున్నాయి. వేడిగా ఉంటే తీసుకోవాలి, లేదంటే అస్సలు తీసుకోవద్దు. ఆ ట్రైన్ లింగంపల్లి నుంచి వస్తుంది విశాఖపట్నం. విశాఖపట్నం ఎక్స్ప్రెస్ క్రాసింగ్ జస్ట్ ఇక్కడికి వచ్చి ఆగింది. మనదేమో మిర్యాలగూడ నుంచి డిపార్ట్ అయిపోయింది. ఆ ట్రైన్ ఆపేసిండ్రు. దాని తర్వాత మన ట్రైన్ వెళ్తుంది. ఇప్పుడు అది LHBలో ఉంది. నేను ఎప్పుడంత చేస్తే ట్రావెల్ చేస్తాను. సో ఒక్క ట్రైన్ని కూడా వదలను, టెన్షన్ పడకండి. సో అన్ని ట్రైన్స్ చేయాలి. జనరల్ చూడండి, అస్సలు నించోడానికి ప్లేస్ లేకుండా ఉంటారు పబ్లిక్ జనరల్లో అయితే. ఎయిట్ 33కి రావాలి, బట్ ఇది 9:30 తర్వాత వచ్చింది. సో 1 అవర్గా ఇంచుమించుగా 1 అవర్ లేట్గానే రన్ అవుతుంది ట్రైన్ అయితే. సో నెక్స్ట్ నల్గొండకి వెళ్తుంది. అక్కడికి చేరుకోవాల్సిన టైమే అయిపోయింది 9 ఉండే. సో మన తెలంగాణలో క్రాక్స్ కానీ మంచిగా అనిపిస్తుంది. నాకు ఈ సీన్ పంటల గురించి ఏం తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇందులో వరి, జొన్న ఇవన్నీ ఇట్లాంటివి నాకేం తెలియదు అసలు. ఏమన్నా ఉంటే నాకు చెప్తూ ఉండండి. చాలా ఉంటాయి కదా అవి చాయ్ పత్తా అవి ఏమేమో ఉంటాయి, కొత్తిమీర, మిర్చి మస్తు ఉంటాయి కదా. ఇట్లా మీరు వీడియో చూసేటప్పుడే చూస్తూ కావాలి. ఇప్పుడు నల్గొండలానే కలుగుతాం. నెక్స్ట్ నల్గొండ వస్తుంది.
తిరువనంతపురం సెంట్రల్ నుంచి 1445 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది నల్గొండ. స్టేషన్ కోడ్ NLDA. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ గుంటూరు. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నల్గొండకి దగ్గరలో యాదగిరిగుట్ట టెంపుల్ చాలా ఫేమస్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. టికెట్ కౌంటర్, అక్కడ నుంచి టికెట్స్ తీసుకోవచ్చు. మెషిన్స్ కూడా ఉంటాయి టికెట్స్ తీసుకోవడానికి. ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్ ఉంటుంది. 9:06కి రావాలి, బట్ ఇది 10:07 వరకు వచ్చింది. అంటే మొత్తం 1 hour డిలే ట్రైన్ అయితే. 1 minute హాల్టింగ్ తర్వాత నల్గొండ స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్. రినోవేషన్ 10 ఎగ్జాక్ట్లీ 10:10కి బయలుదేరింది. సో చూడాలి కవర్ చేసుకుంటుందా. 1 hour డిలే అయిపోయింది ట్రైన్ అయితే. చర్లపల్లి దగ్గర అర్థమైపోతుంది డిలే అవుతుంది, అంటే కవర్ చేసుకుంటుందా లేదా అని. సో నల్గొండ నుంచి ఎవరన్నా చూస్తుంటే వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా కనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఇక్కడ ట్యాగ్ చేసి. సో లేదంటే ఎవరన్నా చూస్తున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మొత్తం సింగిల్ ఎర్ఎస్పి ప్లానింగ్ ఉంది ప్రజెంట్ అయితే. సో డబులింగ్ ప్లానింగ్ జరుగుతుంది మొత్తం. టుడే 7th February ఫ్రైడే 2025. 7th February ఈరోజు.
సో చర్లపల్లి చేరుకుంటుంది ట్రైన్ అయితే. తిరువనంతపురం నుంచి 1542 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది చర్లపల్లి. స్టేషన్ కోడ్ CHZ. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ప్రజెంట్. లెవెల్ 15కి రావాలి, బట్ ఇదైతే లెవెల్ 40కి చేరుకుంటుంది. లెవెల్ 15, లెవెల్ 40 అంటే చాలా లేట్ అయిపోయింది ట్రైన్ అయితే. సో ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్ జంక్షన్. సో 1542 కిలోమీటర్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. సో ఒక 1 minute ఆగి వెళ్తుంది ట్రైన్. ఇక్కడ నుంచి బయలుదేరింది చర్లపల్లి నుంచి అయితే. సో జస్ట్ 1 minute అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అవుట్ ఎగ్జిట్. బయటికి వెళ్తే పునుగులు చాలా బాగుంటాయి. పునుగులు మంచిగా దొరుకుతాయి. మెయిన్ రోడ్కి వెళ్ళాలి అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి కూడా 5 సి బస్ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. ఎక్స్లేటర్స్ లిఫ్ట్తో చాలా బాగా డెవలప్ చేశారు ఈ స్టేషన్ని. నైట్ టైంలో వ్యూ సూపర్గా ఉంటుంది ఈ స్టేషన్. సబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 17230 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది. సో రిటర్న్లో వెళ్తుంది. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్. అక్కడే రిజర్వేషన్ సెంటర్ ఉంటుంది. సౌత్ సైడ్ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ సైడ్ ఉంటుంది. సో ఈ వ్యాన్ ఆల్వేస్ ఎప్పుడు చాలాసార్లు కనిపిస్తూనే ఉంటుంది ఇటు సైడ్.
వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. गाड़ी संख्या 20102 सिकंदराबाद नागपुर वंदे भारत सुपरफास्ट एक्सप्रेस. సో సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ ఉంది అక్కడ. సో అది చూస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన ఉంది. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 9 పైకి వచ్చింది. సో ఇదే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా వాష్రూమ్స్ కానీ మొత్తం క్లీనింగ్ చాలా బాగుంది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. డిలే అయినా కూడా కరెక్ట్ టైంకి, అంటే జస్ట్ ఒక 6 మినిట్స్ డిలేగా చేరించింది అంతే. 6 మినిట్స్ డిలే అయింది ఇక్కడికి వచ్చేసరికి. కానీ ఆల్మోస్ట్ మొత్తం అయితే కరెక్ట్ టైంకి వచ్చింది ట్రైన్. మొత్తం అండర్ రినోవేషన్లో ఉంది స్టేషన్ అయితే.